అందరికీ వందనాలు. ప్రియులారా, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని ఆలోచిద్దాం. అదేంటంటే, ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క ఫీలింగ్ ఉంటదని చెప్పాను గదా! అందులో మంచి ఫీలింగ్స్ కూడా కొంతమందికుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి సహాయం చేయాలనుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఒక వ్యక్తికి మంచి చేయాలనుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకొద్దిమందేంటంటే, ఎవరైనా ఆపదలో ఉంటే అండి, ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళని చూసి ఉండలేరండి. వెంటనే వాళ్ళ పట్ల కనికరపడతారు. కనికరపడి వెంటనే వాళ్ళకి ఏదోకటి చేస్తారనమాట. అయ్యో! ఇతను ఇలా ఆపదలో ఉన్నాడే, బాధలో ఉన్నాడే, మనం ఏదోకటి చేయాలని జెప్పి వాళ్ళెళ్ళి వాళ్ళ పట్ల కనికరం చూపించి వాళ్ళకి సహాయం చేస్తారండి. దేవుడు ఇలాంటి వాళ్ళ కోసం ఒక మంచి మాట రాయించాడండి. ఏమో అలాంటి వాళ్ళు నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. నిజమే బ్రదర్. నేను కూడా అంతే. ఎవరైనా ఒక ఆపదల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. నాకు మనసు ఏదోలా అయిపోద్ది. వెంటనే నేను కనికరంతో వాళ్ళకెళ్ళి ఏదో ఒక సహాయం చేస్తాను అనేటువంటి క్వాలిటీ మీలో ఉంటే ప్రియులారా, మీరు నిజంగా అదృష్టవంతులు. మీకోసం దేవుడు రాయించిన మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము చూడండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చూసారా? కనికరం గలవారు ధన్యులంట. వారు కనికరాన్ని పొందుతారంట. ఎవరి నుంచి పొందుతారు బ్రదర్? దేవుని నుంచి పొందుతారు. మీరు ఒకళ్ళ పట్ల కనికరాన్ని చూపిస్తే, మీరు అల్పస్థితిలో ఉన్నప్పుడు, మీరు ఒక లో మూమెంట్‌లో ఉన్నప్పుడు దేవుడు కూడా మీ పట్ల కనికరాన్ని చూపిస్తాడు. అయ్యో! నా కుమార్తె చాలా మంచిది కదా! నా కుమార్తె ఒకరు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల కనికరాన్ని చూపించింది కదా! మరిప్పుడు నా కుమార్తె కూడా ఆపదలో ఉంది. నేను కూడా ఏం చూపించాలి? కనికరాన్ని చూపించాలని చెప్పి నీ పట్ల దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఒకరి పట్ల కనికరం కలిగినటువంటి వ్యక్తివైతే దేవుని యొక్క కృప, కనికరాలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయి. నిజమే కదా! ఒకవేళ నిజమే బ్రదర్, నాకు చాలా మంది కనిపించారు కానీ బ్రదర్ నేను ఎందుకులే అనుకుంటే ఎళ్ళిపోయాను. నాకు చాలామంది ఎంతోమంది బాధల్లో ఉన్నవాళ్ళు నాకు కనిపించారు గానీ, ఎందుకులే అనుకుంటూ నేను ఎళ్ళిపోయాను బ్రదర్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఒకరు బాధలో ఉంటే వాళ్ళ పట్ల కనికరాన్ని చూపించండి. ఒకరు ఆపదలో ఉంటే మీరెళ్లి ఆదుకోండి. మీరేదో చేసామని చెప్పట్లేదు. కనీసం మీరు ధన సహాయం చేయలేకపోయినప్పటికీ కూడా ఒక మాట సహాయం చేయొచ్చు కదా! మీ దగ్గర ఎంతో కొంత డబ్బుతో, ఆ డబ్బుతోనే వాళ్ళకి ఏదో ఒకటి చేయొచ్చు కదా! హెల్ప్ చేయొచ్చు కదా! అలా ఒకరి పట్ల కనికరాన్ని చూపించేటువంటి క్వాలిటీ మీలో ఉంటే ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు మన కుటుంబాలన్నీ కూడా ఎందుకు ఆశీర్వదింపబడట్లేదు? మన కుటుంబాలు ఎందుకు దీవించబడట్లేదు? ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఏది కూడా దేవుని కోసం ఖర్చు పెడదాం, 10 మంది కోసం మంచి చేద్దామనే ఆలోచన మనకుండట్లేదు. చూడండి, మనిషి ఎప్పుడు చూసినా స్వార్థం. నా కోసం, నా కోసం, నా కోసం, నా కోసం. ఒక మనిషికి సహాయం చేద్దాం, సాటి మనిషి నాలాంటి వాడే కదా! వాడికి సహాయం చేద్దామనే గుణం ఎవరికీ లేదు. కానీ దేవుడేం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎంతైతే ప్రేమించుకుంటావో నీ పొరుగువాడిని కూడా అంతే ప్రేమించు. వాడి పట్ల కూడా అంతే కనికరాన్ని చూపించు. వాడు ఆపదలో ఉంటే ఎళ్లి ఆదుకో. వాడు ఏదైనా ఒక దుఃఖ పరిస్థితిలో ఉంటే నువ్వు ధైర్యాన్ని చెప్పు. నువ్వు అలా చేస్తే గనక నీకు కూడా దేవుడు అలా చేస్తాడు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. దేవుడు నీకిస్తాడు. నిజం చెప్పాలంటే ప్రియులారా, దీంట్లో మనం ఎంతగానో గర్వపడాలి. ఎందుకంటే క్రైస్తవుల్లో అనేక మంది సహాయ కార్యక్రమాల్లోని, ప్రతి ఒక్కరికి సహాయం చేయడంలోని ముందుంటారు. ఒకవేళ మీరు కూడా అలాగే ముందుండేటువంటి వ్యక్తులైతే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జ్ఞానము చివరకు నిరర్ధకమగును, ప్రేమ శాశ్వతముండును. జ్ఞానము చివరకు నిరర్ధకమగును, ప్రేమ శాశ్వతముండును. వాక్యమును పఠించిన చాలదు, వాక్యమును పఠించిన చాలదు, పాటించితేనే ఆశీర్వాదము. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. సాత్వికమును కనపరచవలెను,
కనికరముతో అందరి ఎడలను